హాయ్ మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ వన్ క్లాసెస్ బై నదీం సార్. ఓకేనా? ఇవాళ ఫిజిక్స్ నేర్చుకుందాం. జనరల్ సైన్స్ ఫ్రైడే. ఓకేనా? ఫిజిక్స్ నేర్చుకుందాం ఇవాళ. ఫిజిక్స్ ఓకే, ఫస్ట్ క్లాస్. అయితే ఫిజిక్స్ అంటే ఏంటి? భౌతిక శాస్త్రం. ఫిజిక్స్ ఓకేనా? ఫిజిక్స్ అంటే ఏంటి? భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రం ఓకే, రైట్. ఫిజిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫిజిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? ఎక్కడి నుంచి పుట్టిందంటే, ఫస్ట్ పాయింట్ మనకు గ్రీకు పదం ఇది. గ్రీకు పదం ఫోసిస్ అంటే ఫిజిక్స్ అనే పదం నుంచి పుట్టింది. ఏ పదం నుంచి పుట్టింది? PHUSIS, ఫోసిస్ అనే పదం నుంచి ఫిజిక్స్ అనే పదం పుట్టింది మనకి. దీన్ని ఏమంటారంటే నేచర్ అంటాం. ఓకేనా? నేచర్ అనే మీనింగ్, ప్రకృతి అనే మీనింగ్. ఓకేనా? నేచర్ ఓకే. మన భాషలో అంటే ఈ ఫోసిస్ అనే గ్రీకు పదం నుంచి ఫిజిక్స్ పుట్టింది. ఫోసిస్ని మన దీంట్లో గ్రీకు పదంలో ఏమంటామంటే నేచర్ అని చెప్తాం. నేచర్ని వాళ్ళు ఏమంటారు అంటే ఫోసిస్ అంటారు. దాన్ని ఫిజిక్స్ అని మనం ఈ పదం నుంచి ఫిజిక్స్ అనే పదం పుట్టింది, రైట్? దాంట్లో మనకు ఫస్ట్ టాపిక్ లైట్, కాంతి. ఓకేనా? ఇవాళ ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాంతి. ఓకే, కాంతి. సో కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. ఒక శక్తి స్వరూపం. ఓకేనా? శక్తి స్వరూపం. శక్తి స్వరూపం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంతి జనకం నుండి. ఓకేనా? కాంతి అంటే ఏంటంటే ఒక వస్తువు జనకం నుండి పుట్టి ఓకే మనకి దృష్ట అంటే అనుభవం కలిగించే భౌతిక రాశిని ఏమంటాం? కాంతి అంటాం. ఓకే, కాంతి అంటాం. ఓకే, భౌతిక రాశిని కాంతి అంటాం. నెక్స్ట్, కాంతిని ఇంగ్లీష్లో లైట్ ఆర్ ఆప్టిక్ అంటాం. కాంతిని ఇంకేమంటాం అంటే లైట్ ఆర్ ఆప్టిక్. అయితే కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఫోటోమెట్రిక్. తెలుగులో అయితే కాంతిమితి అంటాం. మితి అంటే కొలవడం. ఓకేనా? కాంతిమితి తెలుగులో అయితే. ఫోటోమెట్రిక్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం అంటే కాంతిమితి, తెలుగులో ఫోటోమెట్రిక్ అనేది ఇంగ్లీష్లో. ఓకేనా? రైట్. ఇప్పుడు కాంతి అనేది మనకు దృశ్యానుభవం కలిగించే ఒక భౌతిక రాశిని ఏమంటామంటే కాంతి అని చెప్పినాం. అది యొక్క శక్తి స్వరూపం అని చెప్పినాం. కాంతి అనేది తరంగాల రూపంలో రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఓకే,
రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఓకే, కాంతి తరంగ రూపంలో ఒక రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. ఓకే, శూన్యంలో ప్రయాణిస్తుంది. ఎందుకంటే శూన్యంలో ప్రయాణించడానికి కాంతికి ఎటువంటి యానకం అవసరం లేదు కాబట్టి అది శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. కాంతి ప్రయాణించుటకు యానకం అవసరం లేదు కనుక యానకం అవసరం లేనందున కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. ఓకేనా? ఇక్కడ రీజన్ కూడా చెప్తున్నా ఏంటనేది. కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది అన్నాను. మరి కాంతి ప్రయాణించడానికి యానకం అవసరం లేదు కాబట్టి కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కాంతి అనేది ఘన, ద్రవ, వాయు పదార్థాల కంటే దేంట్లో శూన్యంలో అధిక వేగంతో ప్రయాణిస్తుంది. శూన్యంలో అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు అనుకుంటే శూన్యం గ్రేటర్ దాన్ వాయువు, గ్రేటర్ దాన్ ద్రవ, గ్రేటర్ దాన్ ఘన. అంటే శూన్యంలో అధిక వేగంతో ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఘనంలో అది తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁻15 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? శూన్యంలో కాంతి విలువ ఎంత అంటే 3 × 10⁻15 మీటర్ పర్ సెకండ్. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మొదటిసారిగా ఇక్కడ కాంతి వేగాన్ని కొలిచిన మొదటిసారిగా కాంతి వేగాన్ని కొలవడానికి కొలిచే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో.
ఓకేనా, గెలీలియో. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సూర్యకాంతిని ప్రయోగశాలలో కాంతి వేగాన్ని కొలిచిన, ఓకేనా, కొలిచే ప్రయత్నం చేసింది ఆయన కొలిచిండు, ఓకేనా. చూద్దాం ఎవరు, ఓకేనా. సూర్యకాంతిని ప్రయోగశాలలో కాంతి వేగాన్ని కొలిచిన శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు ఫోకాల్ట్. ఫోకాల్ట్ అనే శాస్త్రవేత్త సూర్యుని కాంతిని తన ల్యాబ్లో ఆ కాంతి వేగాన్ని కొలిచిన శాస్త్రవేత్త అంటే ఫోకాల్ట్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కాంతి అనేది ఒక వస్తువుపై పడి పరావర్తనం చెంది మన కంటి రెటీనాపై కంటి రెటీనాపై 1/16 సెకండ్స్ ఏర్పడితే మనకు దృష్ట జ్ఞానం కలుగుతుంది. ఓకేనా. ఓకే, కాంతి ఒక వస్తువుపై పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మన రెటీనా ఉంది కదా, ఆ రెటీనాపై 1/16 సెకండ్స్లో మనకు ఆ పిక్చర్ ఏర్పడితే మనం చూడగలుగుతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లైట్ వస్తుంది, లైట్ ఇలా పడి మళ్ళీ మన కంటికి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి రెటీనా మీద 1/16 సెకండ్లో పడుతుంది కాబట్టి మనకి ఇది చూడగలుగుతున్నాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చీకట్లు చూడలేం. దానికి కారణం ఏంటంటే మనం టార్చ్ లైట్ లేనిది చీకట్లు చూడలేం. ఎందుకంటే వస్తువు మీద కాంతి పడదు, ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మీద దాకా కూడా రాదు, సో మనం చూడలేం. ఓకేనా, దృష్టి జ్ఞానం కలిగి మనకు కల్పిస్తుంది, వస్తువు కనిపిస్తుంది అనమాట, మనం చూడగలుగుతాం. ఓకేనా, రైట్. చూసాం మనకు 1/16 సెకండ్స్ టైం పడితే మనం విజన్ అనేది మనకు కనబడుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాంతిని కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆప్థమాలజీ అంటాం. ఆ డాక్టర్ని ఏమంటామంటే మనకు కంటిని పరీక్షించే డాక్టర్ని నిపుణుని ఏమంటామంటే కంటి నిపుణుడిని ఆప్థమాలజిస్ట్ అంటాం. కంటి నిపుణుడిని ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకు కాంతి అనేది ఏ వస్తువు నుండి అయితే పుడతావు దాన్ని కాంతి జనకం అంటాం. ఓకేనా, కాంతి అనేది
ఏ వస్తువు అయితే పుడుతుందో, ఏ వస్తువు నుంచి అయితే పుడుతుందో, కాంతి ఏ వస్తువు నుండి అయితే పుడుతుందో దాన్ని కాంతి జనకం అంటాం. ఓకేనా? కాంతి జనకం. కాంతి జనకం అంటే ఏం లేదు, ఏ వస్తువు నుంచే కాంతి పుడుతుంది దాన్ని కాంతి జనకం అంటాం. అయితే దాంట్లో మనకు 2 కాంతి జనకాలు ఉంటాయి. ఒకటేమో ప్రకృతి కాంతి జనకం, రెండవదేమో మన కృత్రిమ కాంతి జనకం. ఓకేనా? ప్రకృతి కాంతి జనకం అంటే ప్రకృతి కాంతి జనకం దీంట్లో ఏమేమి వస్తాయంటే ఎగ్జాంపుల్గా సూర్యుడు, ఓకే, సూర్యుడు, ఓకే, నెక్స్ట్ నక్షత్రాలు, మినుగురు పురుగులు, మినుగురు పురుగు, మినుగురు పురుగు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ మినుగురు పురుగు యొక్క చూద్దాం ఎంత లైట్, అంటే ఎంత లైట్ని అవుట్ చేస్తుందో చూద్దాం. మినుగురు పురుగు మనకు అగరబత్తుల్లో ఉండే కాంతిని అవుట్ చేస్తుంది. ఓకేనా? అగరబత్తుల రైట్. అదే మినుగురు పురుగు అగరబత్తిలో ఉండే కాంతిని మాత్రమే కలిగి ఉంటుంది అన్నమాట. కలిగి ఉంటుంది. ఓకేనా? కలిగి ఉంటుంది. రైట్. అంటే మినుగురు పువ్వులో ఎంత కాంతి ఉంటే అగరబత్తిలో ఉండే కాంతి మాత్రమే ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకు దీంట్లో వచ్చేది ఏంటంటే ఇక్కడ ఒక కాంతి జనకం నుండి ఒక సెకండ్ కాలంలో వెలువడిన అభివాహాన్ని ఏమంటామంటే ప్రతిదీప్తి సామర్థ్యం అంటాం. ప్రతిదీప్తి సామర్థ్యం అంటాం. ఈ ప్రతిదీప్తి సామర్థ్యాన్ని దేంట్లో కొలుస్తారంటే ల్యూమన్లలో కొలుస్తారు. ల్యూమన్లలో కొలుస్తారు.
ఓకేనా, ల్యూమెన్లలో కొలుస్తారు. నెక్స్ట్ మనకి దీని తర్వాత 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎర్గ్ ఫర్ సెకండ్. 1 ఎర్గ్ ఫర్ సెకండ్. ఓకేనా, 1 ఎర్గ్ ఫర్ సెకండ్. నెక్స్ట్ ఘనకోణం. నెక్స్ట్ ఏంటంటే ఘనకోణం. ఘనకోణం అంటే ఏంటంటే మనకి ఘనకోణం అంటే గోళంపై ఉన్న వైశాల్యం, ప్లస్ అంటే గోళ వ్యాసార్థానికి గోళ వ్యాసార్థ వర్గానికి నిష్పత్తి. వర్గానికి గల నిష్పత్తిని ఏమంటామంటే ఘనకోణం అంటాం. ఓకేనా, ఘనకోణం అంటాం. ఘనకోణం అంటే ఏం లేదు, ఒక గోళం తీసుకుంటే, ఈ యొక్క గోళం తీసుకుంటే దీనిపై ఉపరితలం ఉన్న వైశాల్యాన్ని, గోళ సామర్థ్యాన్ని, వ్యాసార్థానికి, వర్గానికి, ఓకేనా, వర్గానికి ఆ రెండింటి నిష్పత్తిని ఏమంటామంటే మనకు ఘనకోణం అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ దీనిని స్టెరేడియన్ కొలుస్తారు. స్టెరేడియన్స్ శ్రేణుల్లో కొలుస్తారు. స్టెరేడియన్లలో. ఓకే, రైట్. గోళంలో ఉన్న ఘనకోణాల మొత్తం కంటే మొత్తం 4 స్టెరేడియన్లు. ఓకే, 4 స్టెరేడియన్లు. రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకు కాంతి తీవ్రత. కాంతి అంటే ఒక యూనిట్ ఘనకోణం నుండి వెలువడే కాంతి అభివాహాన్ని, ఈ యొక్క యూనిట్ ఘనకోణం నుండి వెలువడే కాంతి అభివాహాన్ని ఏమంటామంటే కాంతి తీవ్రత అంటాం. ఓకేనా, కాంతి తీవ్రత అంటాం. ఓకే, అంతమింద ఘనకోణం అంటే మనం గోళంపై ఉన్న ఉపరితలం, దాని మరియు గోళ వ్యాసార్థ వర్గానికి నిష్పత్తిని మనం ఏమంటాం అంటే ఘనకోణం అన్నాం. ఘనకోణంని స్టెరాయిడ్లలో కొలుస్తామని చెప్పినాం. అలా ఘనకోణంలో ఉన్న ఒక గోళంలో ఉన్న ఘనకోణాల మొత్తం ఏంటంటే 4 స్టెరాయిడ్లు అని చెప్పినాం. ఓకే, నెక్స్ట్ స్టెరాయిడిన్ అని చెప్తాం. నెక్స్ట్ కాంతి తీవ్రత అంటే ఒక యూనిట్ ఘనకోణం నుండి ఉద్భవించే లేదా వెలువడే కాంతి అభివాహాన్ని మనం కాంతి తీవ్రత అంటాము. ఓకేనా, కాంతి తీవ్రత అంటారు. నెక్స్ట్ ఇది
ఈ కాంతి తీవ్రతని క్యాండిలాలో కొలుస్తారు. ఏ దేంట్లో కొలుస్తారు? క్యాండిలాలో కొలుస్తారు. ఓకేనా? క్యాండిలాలో కొలుస్తారు. ఒక క్యాండిలా ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యాండిలా ఈజ్ ఈక్వల్స్ టు 1 erg per second or స్టెరేడియన్. ఓకేనా? ఇది